ఆదిలాబాద్ జిల్లాలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయానికి బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ బలోపేతానికి గ్రామాల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు ఆయన పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పింఛన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రజలను జోగు రామన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారని కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల ఓపికను జోగు రామన్న పరీక్షిస్తున్నారని విమర్శించారు. తనకు కులాల పట్టింపు లేదని, అన్ని కులాల్లో తాను ఉంటానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ అభివృద్ధిని మాత్రమే పట్టించుకుంటానని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జోగు రామన్న చేస్తున్నటువంటి అవినీతిని, అక్రమాలని ఇవన్నిటి కూడా మనం ఎండగట్టాలి. అర్థమైందా మీకు? ఇవి ఎండగట్టకపోతే గనక మనం ప్రజలకి గనక జోగు రామన్న ఏమేమి దొంగ హామీలు ఇచ్చిండో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఒక్కటి కూడా గట్టియలే. పింఛన్లు 57 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ పింఛన్ అన్నాడు, ఒక్కళ్ళకి కూడా పింఛన్ ఇయ్యలే. అర్హులైనటువంటి కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. 1000 మందికి పింఛన్లు అవసరమైతే 100 మందికి పింఛన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సినటువంటి సబ్ ప్లాన్ల కింద లోన్లు రావట్లేదు, లోన్లు ఇస్తలేరు, పింఛన్లు ఇస్తలేరు, ఇండ్లు ఇస్తలేరు. రకరకాలైనటువంటి బాధలను ఈ జోగు రామన్న పెడుతున్నాడు. కాబట్టి మన గ్రామాలల్లో జోగు రామన్న ఏమేమి ఇస్తలేడో అవన్నిటిని కూడా మన ప్రజలకు విడమర్చి చెప్పాలి. అర్థమైందా? జోగు రామన్న ఏమి ఇస్తలేడు, స్కాలర్షిప్లు కూడా ఇస్తలేడు. చదువుకున్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్లు కూడా ఇస్తలేడు. ఇస్తున్నాడా? 4 ఏళ్ళ నుంచి ఒక్క పిల్లలకి స్కాలర్షిప్ వచ్చిందా? బీటెక్ చదువుతున్న వాళ్ళకు, డిగ్రీ చదువుతున్న వాళ్ళకు స్కాలర్షిప్లు వస్తలేవు, లోన్లు వస్తలేవు. యువకులందరికీ కూడా ఉద్యోగం లేని వాళ్లకు నిరుద్యోగ భృతి ఇస్తానడా లేదా? ఇస్తానడా? నెలకు 3000 రూపాయలు ఇస్తాడు. ఏమాయా 4 ఏళ్ళ నెలకు 3000 అంటే ఎట్లా? సంవత్సరానికి ఎంత? 36,000. 4 ఏళ్ళకి ఎంత? 1,50,000 చిల్లర. 1,50,000 రూపాయలు మీ అందరికి తలా ఒక్కొక్క నిరుద్యోగికి 1,50,000 రూపాయలు. ఇంత కుట్ర అయిన తర్వాత మనం ఎట్టి పరిస్థితులల్లా ఈ జోగు రామన్నని బండకేసి కొట్టాలా. ఊర్లలో మీరందరూ కూడా జోగు రామన్నకు వ్యతిరేకంగా కంది శ్రీనివాసరెడ్డి అని ఒక్కడే గట్టిగా పోరాడుతున్నాడు అని బరాబర్ మీరందరూ కూడా ఖచ్చితంగా సామాన్య ప్రజలకి, సామాన్యులకి అర్థమయ్యే రీతిలో చెప్పాలా. అవునా? చెప్తారా మీరంతా? సామాన్యులకి, సామాన్య ప్రజలకి అర్థమయ్యేటట్టుగా, పేదలకి, గరీబోళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలా. జోగు రామన్న గరీబోళ్ళని దోచుకుంటున్నాడు. మనం కంది సీనన్న మాత్రమే గరీబోళ్ళ మనిషి, పేదోళ్ళ మనిషిని బరాబర్ చెప్పాలి. మీరు చెప్తారా గట్టిగా? చెప్పి ఊర్లల్లా కంది సీనన్న మన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంది సీనన్న మన వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాడు, పింఛన్లు తీసుకొస్తాడు, రేషన్ కార్డులు తీసుకొస్తాడు, విద్యార్థులకు స్కాలర్షిప్లు తీసుకొస్తాడు, ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్లు తీసుకొస్తాడు అని బరాబర్ మన అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి. చెప్తారా? ఈ జోగు రామన్నని మనం 14 ఏళ్ల నుంచి భరిస్తున్నాం. 4 సార్లు గెలిపించినాం, ఒక్కసారి మినిస్టర్ చేసినాం. ఆయన ఏమేమి దొంగ హామీలు ఇచ్చిండో అవన్నిటినీ కూడా హామీల్ని అమలు చేయలే. ఆ హామీల్ని కుట్రతోని, మోసంతోని, ప్రజల ఓట్లు దొంగతనం చేసి, దోపిడీ చేసి, ప్రజల నిధులన్నీ మింగేసి, జోగు రామన్న అన్ని పైసలన్నింటినీ ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం వచ్చినటువంటి పైసలన్నింటినీ మింగేసి పందికొక్కుల్లాగా ఆయన కొడుకులు పొట్టు ఆదిలాబాద్ పైసలు తిని మహారాష్ట్రలో వేల ఎకరాల భూములు అక్రమంగా కొన్నాడు. 70 ఎకరాల భూమి ఉన్నవాడికి, 100 ఎకరాల భూమి ఉన్నవాడికి రైతు బంధు ఇచ్చి పేదల్ని చంపి పైసలు ధనవంతులకు, కోటీశ్వరులకి ప్రభుత్వం, ఈ జోగు రామన్న ప్రభుత్వం కోటీశ్వరులకు పైసలు ఇస్తున్నారు. నేను చెప్పింది కరెక్టేనా కాదా? ఇక్కడ నిరుద్యోగులు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కనీసం ఇంటికి గాసం గడవక ఇబ్బంది పడుతుంటే 50 ఎకరాల భూమి ఉన్నోడు, 70 ఎకరాల భూమి ఉన్నోడు, 100 ఎకరాల భూమి ఉన్నోడు ఏసీ కార్లలో పోయి రైతు బంధు తెచ్చుకుంటున్నారు. మీ కడుపు మండుతలేదా? మీ కడుపు కాలుతలేదా? మరి ఎవరు ఈ జోగు రామన్న గల్లా అంటే ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా. నేను ప్రశ్నిస్తున్నా. మీరంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. కంది శ్రీనివాసరెడ్డి అంటాడు జోగు రామన్నని ప్రశ్నిస్తూనే ఉంటాడు, జోగు రామన్న గల్లా పడుతూనే ఉంటాడు. కానీ ఏ ఉద్యమంలో అయినా గాని ప్రజల భాగస్వామ్యం లేకపోతే, ప్రజలు గల్లా పట్టకపోతే, ప్రజలు ప్రశ్నించకపోతే పాలకుడు ఎమ్మెల్యేవాడు అది కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు, కుంభకర్ణ నిద్రపోతున్నాడు. దానికి ప్రత్యక్ష సాక్షి జోగు రామన్న. 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఏం చేయకుండా కుంభకర్ణ నిద్రపోయి, మొద్దు నిద్రపోయి, మన ఎమ్మెల్యే జోగు రామన్న సన్నాసి, దద్దమ్మ, నికమ్మ, యూజ్లెస్ ఫెలో అని ప్రజలు అంటున్నారు. ఏంటికి వనికిరాని మనిషి జోగు రామన్న అని అంటున్నారు. ఎందుకు?
అలా బాధ కడుపులకి. మరి ఇన్ని మోసాలు, అందరికి భూమి లేని పేదోళ్ళందరికి 3 ఎకరాల భూమి ఇస్తాడు. ఇచ్చిండా జోగురామన్న? ఇచ్చిండా? మరి ఎన్ని దొంగ హామీలు, దోపిడీ హామీలు ఇచ్చిండు మరి జోగురామన్న. మరి ఏం చేయాలి జోగురామన్నని? ఈ జోగురామన్నని బండకేసి కొడితేనే మన ఆదిలాబాద్ కు స్వాతంత్రం వస్తుంది. ఈ జోగురామన్న 14 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ ని పంజరంలో రామచిలుకను బంధించినట్టు బంధించిండు. అయితేనే ఈ జోగురామన్నని బండకేసి కొడితేనే, చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడితేనే ఈ జోగురామన్నకి బుద్ధి వస్తుంది. ప్రజలందరికీ చెప్పండి, ఊర్లలో చెప్పండి, కాక పెండల వాళ్ళ ఊర్లోళ్ళందరికీ చెప్పు. నేను చెప్పిన మాటలు, నేను చెప్పిన దాంట్లో ఒక్కటి తప్పైనా పెండలవాడ ఆంజనేయ స్వామి టెంపుల్ ముందట వచ్చి ముక్కు భూమికి రాస్తారు. నేను చెప్పిన వాస్తవాలు ఇవన్నీ కూడా.